ఏంటమ్మా మళ్ళీ కొత్త రకం ఆకులు వేస్తున్నావు? ఏంటి మళ్ళీ కొత్త రకం కూడా? అమెరికాల ఆకులు, ఇండియాలో దొరకవు ఈ ఆకులు. ఓ, ఈ షేప్ల ఆకులు. ఈ షేపుల ఆకులు మనకొండవు. ఈ షేప్ని ఎలా కత్తిరించావు? ఈ షేప్లో ఆకులకు రంగులు వేస్తున్నావు మరి? ఆకులు తెచ్చి ట్రేసింగ్ తీసి భలే చేసావు, బాగున్నాయి. దీనికి ఏంటి పింక్ కలర్ వేస్తున్నావా? మన ఇష్టం, ఏ కలర్ బాగుంది అనుకుంటే ఆ కలర్ వేసుకోవచ్చు. తర్వాత వీటన్నిటిని ఏం చేస్తావు? పువ్వులాగా తయారు చేస్తట. ఓకే, అదిగో పువ్వు అట్లా వస్తుంది. మన ఇష్టం, మనం ఏ షేప్ కావాలంటే ఆ షేపుల్లో మనం చేసుకో. ఆ తర్వాత వాటిని ఏం చేస్తావు? ఇట్లా ఫ్లవర్ లాగా పెడతావా? ఫ్లవర్ లాగా అది పెట్టుకోవచ్చు. ఓ భలే బాగుంది కదా, ఫ్లవర్ లాగా అందంగా, చాలా బాగుంది. షేప్ కూడా ఫ్లవర్, ఇది ఒక రకం ఫ్లవర్. ఇది ఒక రకం ఫ్లవరా? ఇది ఒక రకంది, అంటే మనకి ఇష్టం. అదొక రకం ఫ్లవర్. ఓకే ఓకే, అబ్బో ఇది కూడా చాలా బాగుంది. ఇది ఇవి కూడా అట్టలు పెట్టి గీతలు వచ్చినాయి కదా? అట్లకి పెయింట్ వేసి, పెయింట్ మీద రెడ్ పెయింట్ వేసా. అన్నీ అట్లే. ఓ అమ్మో, ఈ అట్టలన్నీ ఎక్కడ తెచ్చావమ్మ నువ్వు? అట్లకేం కరువు, ఇక్కడ బోల్డ్ అట్లు ఉన్నాయి మంచిగా. వీటన్నిటిని చేసి మళ్ళా పోస్టర్ లాగా చేస్తావా? ఏం చేస్తావు? అదంతా పెట్టుకొని దీన్ని పెట్టుకోవచ్చు మనం ఎక్కడ కావాలంటే అక్కడ డెకరేషన్కి. ఓకే ఓకే, డెకరేషన్కి నీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇవన్నీ కట్ చేసి ఇలాగ ఫ్లవర్స్ లాగా ఒక డిజైన్ ఒక రకంగా, దీనికి ఆకులల్లే, మళ్ళీ ఇదొక టైప్ ఆఫ్ ఫ్లవర్ లాగా, ఆకుల్నే ఇంకా పూల్లాగా చేసి డెకరేషన్ పీస్లలో పెట్టుకోవచ్చు అనమాట. ఇవన్నీ సెట్ చేయాలి ఇంకా మొత్తం అన్నీ సెట్ చేయాలి. ఇంకా చాలా కట్ చేసి పెట్టావు. ఇవన్నీ ఎందుకు మరి? ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. అవన్నీ స్టాండ్లు, ఈ దీనికి రౌండ్గా దీన్ని పెట్టుకోవచ్చు గోడకి. వాల్ పేపర్లు, వాల్ క్యారెక్టర్లు అవన్నీ మళ్ళీ నువ్వు తర్వాత అన్ని కట్ చేసి పెట్టిన దానిగా చేస్తావా? వాల్ పేపర్ లాగా రౌండ్గా పెట్టుకుంటే బాగుంటుంది. కలర్ చేసి చాలా చేస్తున్నావు అమ్మ, బాగానే ఓపికగా కూర్చొని టైంపాస్. సూపర్గా ఉన్నాయి అన్నీ కూడా, కలర్ఫుల్గా. చూడండి ఎంత బాగున్నాయో. ఆ ఫ్లవర్ అయితే భలే ఉన్నది. అది పూలు. ఓకే, ఇంకా అన్నింటికి పింక్ కలర్ వేస్తాం, ఇంకో ప్యాటర్న్. ఓకే, బాగున్నాయి. ఇంకా డెకరేషన్ చేయాలి, ఇంకా చుట్టూ. ఇంకా డెకరేషన్ చేయాలా? ఇది రంగేసి ఆ రంగు మీద ఇంకా డెకరేషన్ చేస్తే కానీ దానికి అందం రాదు. వేరే ఈకల్లాగా మధ్యలో ఇట్లా అనమాట, ఇట్లా చేస్తాం అన్నమాట. పెట్టాలా, చుట్టూ పెట్టాలా, దానికి అప్పుడు కానీ ఓకే ఓకే అందం రాదు. కొన్నిటిని ఈ విధంగా ఇట్లా డబ్బాలు పెట్టుకొని, ఇదేమో చూడండి ఎంత బాగుంది. ఇది టిష్యూ పేపర్ అని ఎవరికైనా తెలుసా? ఇది దిస్ ఇస్ టిష్యూ పేపర్ ఫ్లవర్. ఇది చూడండి, టిష్యూ పేపర్ ఫ్లవర్. ఇదేమో బ్యాగ్, సంచులు ఉంటాయి కదా, బ్యాగ్ వేసుకొచ్చినాయి, ఇలాగ వేసుకొచ్చింది బ్యాగ్, సంచులు వాటితో చేసింది. ఇవన్నీ కూడా సూపర్ నైస్. అది అక్కడ అంటించినవన్నీ ఇది ఇలాగ అనమాట. నెక్స్ట్ లాస్ట్కి ఇట్లా వాల్ అట్లాగా మనం తయారు చేసుకుంటే అక్కడ చేసినవన్నీ కూడా ఇలా తయారవుతాయి లాస్ట్కి. బాగున్నాయి. సో నైస్, ఇట్స్ గుడ్ అమ్మా.